కానీ ఎవరు కన్ను పడిందో ఏంటో హఠాత్తుగా సముద్ర జలగ కోసం వెళ్లిన వాళ్ళు శవాలుగా ఒడ్డుకొచ్చారు. రోజురోజుకి శవాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీన్ని బాగు చేయడానికి సాలమనయ్య గారు వెతుక్కుంటూ వెళ్లిన ఒకరే స్టీఫెన్ బోసయ్య. పోరంబోకుల్లా తిరుగుతుంటారు చూడు, వాళ్ళందరి తాట తీస్తారు. నువ్వేమో చెప్పిన మాట వినకుండా సముద్రంలోకి వెళ్ళి తిరిగి వస్తున్నావు. మిలిటరీలో ఉన్నందువల్ల ఏంటో బోసయ్యని ఊరు భయం కలిసిన మర్యాదతో చూస్తుంది. రే, సముద్రపు జలగల్ని పట్టుకోవడం మనం తరతరాలుగా చేస్తున్నదే కదా, ఇదేమి తప్పు కాదు కదా. ఎందుకని ఇలా పడి చనిపోతున్నారు? ఏమీ అర్థం కావడం లేదు. తరతరాలుగా చేస్తున్నదే, కానీ ఈ రకం జలగలు సముద్ర గర్భంలోనే దొరుకుతాయి. అందుకే వీటికి సంతలో విలువ ఎక్కువ. వీటిని పట్టుకోవడానికి వెళ్ళి సముద్ర జలాల లోతున అర్ధాంతరంగా చనిపోతున్నారు. అలాంటప్పుడు ఎందుకు వెళ్తున్నట్టు? ఆశ ఎవరికుండదు. సరే, ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మన పూర్వీకులందరూ శ్వాస బిగబట్టిన వాళ్లే. ఈ తరం వాళ్ళకి ఆ కళ అబ్బలేదు. ఎప్పుడైనా వాళ్ళకది నేర్పితే జీవనాధారంగా ఉంటుంది. అందుకే నేను వెతుక్కుంటూ. అయితే యాంటనీ కోసం నా దగ్గరకు వచ్చావా? నువ్వు సాయపడకపోతే ఊళ్ళో ఉన్న కుర్రకారు మొత్తం తండ్రులను పోగొట్టుకుని నడివీధిన పడతారు. నేను నిర్ణయం మీద ఎన్నో ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి. బోసయ్య కోరుకున్నందువల్ల యాంటనీ ఊరు ప్రజలకు శ్వాస బిగబట్టడం నేర్పించడానికి వెళ్లారు. యాంటనీ వల్ల ఊరికేదైనా మంచి జరుగుతుందని అనుకుంటున్న ఊరు ప్రజలకి గుండెలో గుణపం దిగినట్టు యాంటనీ శవం ఒడ్డుకు చేరుకుంది. నమ్మకాన్ని కోల్పోయిన ప్రజలు ఇక ఈ పనికిరాని ఊరి తలరాత ఇదే అని బాధలతో జీవించడానికి అలవాటు పడ్డ వాళ్లకి తర్వాత దెబ్బ పిడుగులా పడింది. మీరంతా అనుకుంటున్నట్టు మనోళ్ళు చనిపోయింది సముద్ర జలగలు పట్టడానికి వెళ్ళి కాదు. మన అందరం నమ్మిన ఒకటి అత్యాస వల్లే ఇది జరిగింది. ఈ బంగారపు రాళ్ల కోసమే ఊరి ప్రజల్ని బెదిరించి చిత్రహింసలు పెట్టి సముద్రంలో ఉన్న బంగారు నిధిని దోచుకోవడానికే చంపేశాడు. సముద్రం లోతున ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు విడిచారు మన కుర్రాళ్ళు. వీడొక్కడే బంగారు పాకలకి మన కుర్రాళ్ళనే ఎరగా వేశాడు. అది తెలిసిందని యాంటోనీని స్నేహితుడిని కూడా చూడకుండా చంపేశాడు. వీడిని ఏం చేయాలి? మనల్ని మోసం చేసినోడిని ఏం చేయాలని అడుగుతారేటి? ఏంట్రా చూస్తున్నారు? కొట్టి చంపండి. అంతటితో అంతా అయిపోయిందనుకున్న ఊరికి అప్పుడు తెలీదు ఆ చావే శాపమని. తర్వాత రోజు బోస్ కోపం ఊరు మొత్తాన్ని వేటాడింది. చేపల వాసన వచ్చిన ఊళ్ళో శవాల కంపు కొట్టింది. ఊరు మొత్తం మరణ ఘోష. చెవులు మూసుకున్నా ఊరి ప్రజలు బ్రతకలేక చావలేక సాలమనయ్యను వెతుక్కుంటూ వెళ్లారు. కానీ సాలమనయ్య కనిపించలేదు. ఆయన ఇల్లు శవాల గృహంగా మారింది. మీ తాత చార్లెస్ తప్ప. పూర్తిగా చీకటి కమ్ముకున్న ఊరిని కాపాడడానికి ఒక దైవికులొచ్చారు. ఆ దేహం ఈ మట్టిలో ఉన్నంత వరకు దాని ఆధిక్యత తగ్గదు. ఈ ఊరిని కాపాడాలంటే సముద్ర సమాధి తప్ప మరో మార్గం లేదు. అయితే దానితో మీరు ఆ సముద్రాన్ని మర్చిపోవాలి. ఊరా సముద్రమా నిర్ణయం మీదే. ఆయన చెప్పింది ప్రజలు అంగీకరించలేకపోయారు. ఎందుకంటే ఆయన చెప్పిన సముద్ర సమాధి 600 సంవత్సరాలుగా మంచిని మాత్రమే కోరుకుని ఎవరికీ ఎలాంటి హాని చేయకుండా ఆశ, క్రోధం, పగ, ప్రతీకారం, అసూయని లేకుండా జీవించిన ఒక ప్రాణానికిచ్చే ఉన్నత గౌరవం సముద్ర సమాధి. అదొక ఉత్సవంలా జరుగుతుంది. అలా పవిత్రమైన ప్రాణాన్ని సముద్ర సమాధి చేసేటప్పుడు సముద్ర జీవులన్నీ కలిసి మర్యాద చెల్లిస్తాయి. చేపల వృద్ధి, మత్స్యకారుడి అభివృద్ధిని కాపాడడానికే ఈ నమ్మకాన్ని పాటిస్తారు. ఇది చూపిన మార్గమని ఆ దుష్ట ప్రాణాన్ని సముద్ర సమాధి చేయడానికి ఏర్పాట్లు జరిగాయి.
బంగారం పైన ఆశ ఏ ఒక్కరికి రాకూడదని ఆ బంగారాన్ని ఆయన శవం పైన కరిగించిపోశారు. కరిగించిపోసిన బంగారపు వేడిని బోసయ్య ఊరు మొత్తం గ్రహించేలా చేశాడు. అప్పటినుంచి ఇప్పటి వరకు సముద్రం లోపల అడుగుపెట్టిన ఎవరూ కనిపించలేదు. బోస్ ఆత్మ సాలమనయ్య వంశాన్ని ఊరికే వదిలిపెట్టదని ఊర్లో ఎవరూ చార్లెస్ని చేర్చుకోలేదు. అది కూడా విధే అని నేను చార్లెస్ని నాతో ఉంచుకుని నా కొడుకులా పెంచాను. కానీ ఆ పాడుబడిన సముద్రం వాడిని ఊరికే వదల్లేదు, నిన్ను కూడా వదిలిపెట్టదు. భయంగా ఉందయ్యా. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నిన్న సముద్రంలోకి వెళ్ళనివ్వను, ఏం జరిగినా సరే. కింగ్, లేవునా? రే కాచా, లేరా, ఇక్కడ పట్టలేదు. ఏంటే రోజ్, నీకేం కాలేదుగా? వాళ్ళెవరో చూడరా, వెనకాలే వస్తాను. రేపు పిలుపు, నీకేం కాదు, నేను చూసుకుంటా. అసలు ఏం జరుగుతోందిరా ఇక్కడ? చెప్పండి. 35 ఏళ్లుగా పాటించే పద్ధతేగా ఇది. ఆకలితో ఉన్న సముద్ర రాక్షసికి మేమిచ్చే బహుమతిరా ఇది. కన్న పిల్లలకు పూజలు పునస్కారాలు చేసి ఈ సముద్రానికి బలి ఇస్తేనే ఆ రాక్షసి ఆకలి తీరుతుంది. దాని రక్తదాహం తీరేంత వరకు ఇది చెయ్యడం తప్ప వేరే మార్గం లేదు. అంటే ఇన్నేళ్ళుగా అమ్మాయిలు కనిపించకుండా పోవడానికి కారణం మేమే. ఊరు జనం ముందు తాట తీస్తే కానీ వీళ్ళకి తిక్క కుదరదు. తీసుకోపో, పోరా. వాళ్ళేం చేస్తారు? ఊరు కోసం సముద్రాన్ని ఇచ్చేశారు. అలాంటిది ఒక అమ్మాయిని ఇవ్వలేరా? థామస్ అయ్యని కాదని నువ్వు ఇక్కడ ఏమీ పీకలేవు. ఇక్కడ ఆయన చెప్పేదే జరుగుతుంది. అటువైపు వాడేమో ఆకలిని అడ్డు పెట్టుకుని బానిసల్లా మార్చి చంపుతున్నాడు. ఇటు చూస్తే మనూరోళ్లే భయాన్ని అడ్డు పెట్టుకుని అమాయకమైన ఆడపిల్లల్ని బలిస్తున్నారు. ఈ ఊరంతా ఇలా ఉండడానికి నీ భయమే కారణం. ఇక ఈ ఊరిని ఎవ్వడూ బాగు చేయలేడు.